వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురించి అనేక వార్తలు వచ్చాయి. అక్రమాల గురించి, అక్రమ దందాల గురించి, భూ కబ్జాల గురించి వింటూనే వచ్చాం. ముఖ్యంగా మహిపాల్ రెడ్డి కంటే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అన్నకున్న పదవిని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు లాంటివి అనేకం చేశాయంటూ అనేక ఆరోపణలు వచ్చినా గతంలో బీఆర్ఎస్ అధికారంతో ఉండడంతో వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. అయితే ఇప్పుడు అధికారం మారడంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అధికారులకు కూడా స్వేచ్ఛావాయువును పీల్చినట్టుగా ఉందట. మధుసూదన్ రెడ్డికి సంబంధించి పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేశారట. చీటింగ్ మైనింగ్తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారట. పోలీసులు మధుసూదన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నట్టుగా కూడా, అరెస్ట్ చేసినట్టుగా కూడా ఒక వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు మధుసూదన్ రెడ్డికి సంబంధించి అనేక ఆరోపణలు, అనేక బాధితులు ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం మేరకు బయటికి రావడంతో పోలీసులు యాక్షన్ తీసుకోవడంతో మధుసూదన్ రెడ్డి బాధితులు అలాగే మహిపాల్ రెడ్డి బాధితులు చాలామంది కూడా బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళు ఇప్పటికే ఇక్కడికి సంబంధించి చాలా భూ కబ్జాలు, ఇలానే అక్రమ మైనింగ్తో పాటు పరిమితికి మించిన ఆస్తుల విషయంలో కానివ్వండి, లేదా అక్కడున్న ప్రజల మీద వీళ్ళు చేసిన పెత్తందారి విధానం కానివ్వండి, గత ప్రభుత్వ కేసీఆర్ హయాంలో చాలా నడిచాయి. వీటన్నిటికీ చరమగీతం పాడాలి అని సొంత వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళు ఉంచుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. ఏది కబ్జా చేసినా అధికారుల దగ్గరికి పోతే పెద్ద పట్టించుకునేటోళ్ళు కాదు. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ కావడంతో అధికారులు కూడా ఏమి చేయలేక పాలుపోలేని స్థితిలో కొన్ని సందర్భాల్లో ఉండిపోయారని గతంలో నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు కూడా పటాన్ చెరువుకు సంబంధించి వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించి మనం ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఆయా ఛానళ్ళ ద్వారా బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడున్న బాధితులంతా ఏకం కాబోతున్నారట. త్వరలోనే మరొక అవినీతి తిమంగళం పోలీస్ కస్టడీలోకి వెళ్ళబోతుంది అంటూ పటాన్ చెరువు వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఫైల్ అవ్వడము, ఎందుకంటే చాలామంది ఇంతవరకు కంప్లైంట్లు ఇచ్చినా ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళేవి కాదు. అలాంటిది ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ అవ్వడము, దాన్ని ఆయనను మధుసూదన్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లారు అని రావడము సోషల్ మీడియాలో, దీంతో పటాన్ చెరువు వ్యాప్తంగా ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారట. ఈ అవినీతి తిమింగళాలను ఎంత త్వరగా అయితే అంత త్వరగా కటకటాల్లోకి పంపిస్తే బాగుండు అనుకుంటున్నారట. మరి నిజంగా పటాన్ చెరువుకు సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి అలాగే గూడెం మధుసూదన్ రెడ్డికి సంబంధించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనుకుంటున్నారు అనేది పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి చిన్న